ఆపరేషన్ కగార్ అడవుల్ని జల్లెడ పట్టేదెలా, మావోయిస్టులకు ఫుల్ స్టాప్ పెట్టేదెలా? దీనిపైనే హస్తినా కేంద్రంగా మంత్రాంగం సాగుతోంది. గత అక్టోబర్ 6వ తేదీన అమిత్ షా టార్గెట్ ఫిక్స్ చేశారు. సరిగ్గా ఏడాది కల్లా భద్రతా బలగాలు ఈ టార్గెట్లో చాలా వరకు రీచ్ అయిపోయాయి. నక్సలిజం సమస్యపై రేపు కేంద్రం సమావేశం నిర్వహిస్తోంది. వామపక్ష తీవ్రవాద నిర్మూలనకు 2026 మార్చ్ డెడ్లైన్. ఈ పరిణామాలకు సంబంధించిన బ్రేకింగ్స్ ఇప్పుడు చూద్దాం. ఢిల్లీ పర్యటనకు తెలుగు రాష్ట్రాల సీఎంలు రెడీ అయిపోయారు. రేపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో సమావేశం జరగబోతుంది. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో ఈ సమీక్షా సమావేశం ఉండబోతోంది. ఈ సమావేశానికి చంద్రబాబు, రేవంత్ రెడ్డి హాజరవుతున్నారు. ఈ రోజు రాత్రి 8 గంటలకు ఢిల్లీకి బయలుదేరతారు సీఎం రేవంత్. రేపు ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు బయలుదేరతారు. రేపు ఏపీ, తెలంగాణ, బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిశా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల సీఎంలు, అధికారులతో అమిత్ షా సమీక్ష నిర్వహించబోతున్నారు. ప్రధాని మోదీ అమిత్ షాతో భేటీ కానున్నారు చంద్రబాబు నాయుడు. దీనికి సంబంధించి డీటెయిల్స్ అందించడానికి మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా ప్రస్తుతం లైవ్ లో అందుబాటులో ఉన్నారు. మహాత్మా, ఏదైతే టార్గెట్ ఫిక్స్ చేశారో దానికి అనుగుణంగానే ఇప్పుడు అమలవుతున్నట్టుగా తెలుస్తోంది. కానీ ఈ 2026 మార్చ్ టార్గెట్ గా, ఆ డెడ్ లైన్ కి తగ్గట్టుగా ఈ సమావేశంలో ఏం చర్చించబోతున్నారు? మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో రేపు జరిగే సమావేశంలో ఈ డెడ్ లైన్లోగా మావోయిస్టుల సమస్యను పూర్తిగా నిర్మూలించడం ఎలా అన్న దాని మీదనే చర్చిస్తారు. గత ఏడాది అక్టోబర్ 6న ఈ సమావేశం జరిగింది. ఆ రోజు జరిగిన సమావేశంలోనే ఒక డెడ్ లైన్ని నిర్దేశించుకుని ఆ మేరకు ఎటువంటి వ్యూహంతో ముందుకెళ్లాలి అన్న దాన్ని చర్చించుకున్నారు. ఈ మావోయిస్టుల సమస్య అనేది కేవలం శాంతి భద్రతల సమస్య మాత్రమే కాదు, దీన్ని బహుముఖ వ్యూహంతో ఎదుర్కోవాల్సి ఉంటుంది అని నిర్ణయించుకుని ఆ మేరకు మావోయిస్టుల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు, ఆ ప్రాంతాల్లో ఒకవైపు అభివృద్ధి కార్యక్రమాలని వేగవంతం చేస్తూ సంక్షేమ కార్యక్రమాలు సామాన్య ప్రజల వరకు రీచ్ అయ్యేలాగా చూసుకుంటూ, మరొక వైపు ఈ యాంటీ నక్సల్ ఆపరేషన్స్ని ముమ్మరం చేస్తూ వెళ్ళారు. ఆ క్రమంలోనే ఇప్పుడు చాలా రాష్ట్రాల్లో అదుపులోకి వచ్చింది. వీటన్నింటిలోనూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పటి సమయంలో ఏర్పాటు చేసిన గ్రేహౌండ్స్, ఇంటెలిజెన్స్ నెట్వర్క్, ఆ తర్వాత తెలుగు రాష్ట్రాలు రెండుగా విడిపోయినా సరే మావోయిస్టుల మీద అనుసరించిన వైఖరి మాత్రం అలాగే కొనసాగుతూ వచ్చింది. 2 తెలుగు రాష్ట్రాలు దేశంలో ఉన్న మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయి. ఒక బలమైన యాంటీ నక్సల్ ఫోర్స్ను ఏర్పాటు చేసుకోవడం, పటిష్టమైన ఇంటెలిజెన్స్ నెట్వర్క్, అదే సమయంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి, రోడ్ల నెట్వర్క్ను ఏర్పాటు చేయడం కావచ్చు, రోడ్ కమ్యూనికేషన్, టెలికమ్యూనికేషన్, ఇలా వివిధ రకాలుగా అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ ఆ సమస్యను తగ్గించగలిగాయి. కేవలం ఇప్పుడు తెలంగాణలో ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర సరిహద్దులు, ఆంధ్రప్రదేశ్లో ఒడిశా సరిహద్దుల్లో మాత్రమే కొన్ని జిల్లాలు పరిమితమయ్యాయి. ఇదివరకు నల్లమల అటవీ ప్రాంతం అంతా కూడా ఈ మావోయిస్టుల సమస్య ఉండేది. సో ఈ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను ఒక రోల్ మోడల్గా తీసుకుని మిగతా రాష్ట్రాలు కూడా ఇంప్లిమెంట్ చేయాలంటూ గత కొన్నేళ్లుగా కేంద్ర ప్రభుత్వం మిగతా రాష్ట్రాలకు చెప్పుకుంటూ వస్తుంది. ఆ మేరకు కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి కూడా ఆయా రాష్ట్రాలకు సహాయ సహకారాలను అందిస్తూ వచ్చింది. సిఆర్పిఎఫ్లోనే ఒక స్పెషలైజ్డ్ బెటాలియన్స్, కోబ్రా పేరుతోటి బెటాలియన్స్ని ఏర్పాటు చేసి ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, జార్ఖండ్, ఒడిశా రాష్ట్రాలకు అందజేసింది. సో అటువంటి ఆపరేషన్స్ అన్నీ కూడా ఈ మధ్య కాలంలో సఫలమవుతూ వచ్చాయి. గతంలో ఇక్కడ చేపట్టిన కౌంటర్ ఆపరేషన్స్లో ఎక్కువ శాతం ఈ భద్రతా బలగాల వైపు నుంచే నష్టం వాటిల్లేది. మావోయిస్టులు ఏర్పాటు చేసిన అంబుష్ అటాక్స్లో ఎక్కువ సంఖ్యలో సిఆర్పిఎఫ్ జవాన్లు లేదా స్థానిక స్టేట్ పోలీస్ వింగ్కి సంబంధించిన వాళ్ళు చనిపోతూ వచ్చారు. కానీ అది ఈ మధ్యకాలంలో చూస్తే మావోయిస్టుల మీద భద్రతా బలగాలదే పైచేయి సాధిస్తూ వస్తున్నారు. సో వీటన్నింటి గురించి రేపు ఈ రాష్ట్రాల ముఖ్యమంత్రులందరితో కూడా చర్చించి ఈ మార్చి 2026 నాటికి పూర్తిగా అంతం చేయాలన్న దాని మీద మాట్లాడే సమీక్ష జరిపే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ మహాత్మా, డీటెయిల్స్ అందించినందుకు. ఇక అబూజ్మాడ్ ఎన్కౌంటర్పై పోలీసుల ప్రకటనకు సంబంధించి అయితే మాత్రం మొదటగా 36 మందిని వార్తల్లో మనం చూసాం. కానీ వాళ్ళు అధికారికంగా ప్రకటించారు 31 మంది మావోయిస్టులు మృతి చెందారని. మృతుల్లో 18 మంది పురుషులు, 13 మంది మహిళలు ఉన్నారని, 16 మందిని అయితే గుర్తించామన్నారు పోలీసులు. మరో 15 మంది మృతదేహాలు ఇంకా గుర్తించాల్సిందన్నారు. మృతులు ఇంద్రావతి ఏరియా కమిటీ, పీజీఎల్ఏ 6 బెటాలియన్ సభ్యులు, దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ మెంబర్ నీతి అలియాస్ ఊర్మిళ ఉన్నారు. డివిజన్ కమిటీ సభ్యులు మడకం మీనా, సురేష్ కూడా ఈ మృతదేహాల్లో వారిని గుర్తించారు. 2 ఆపరేషన్లలో మొత్తం 1500 మంది భద్రతా బలగాలు పాల్గొన్నాయి.